హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేవే షార్ట్స్. ఐపీఎల్ ఫైనల్ ఫేజ్ అనేది వచ్చింది అండ్ ఇక్కడ ప్రతి ఒక్క టీం భవిష్యత్తు వాళ్ళ చేతిలోనే ఉంది. బట్ కొన్ని టీంల భవిష్యత్తు పక్కన వాళ్ళ మీద కూడా ఆధారపడింది. మనం ఫస్ట్ ఫేజ్ గురించి మాట్లాడుకున్నాం, సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడుకున్నాం అండ్ థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ కలుపుకొని ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఏం జరగబోతోంది, ఏంటి పరిస్థితి అనేది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పాయింట్స్ టేబుల్ పరంగా చూసుకుంటే కనుక కేకేఆర్ ఇజ్ ఎట్ 16 హ్యాపీగా ఉన్నారు. ఆర్ఆర్ ఇజ్ ఎట్ 16 వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఇంకొక విజయం వస్తే కనుక టాప్ 2 స్పాట్స్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ ఇజ్ ఎట్ 14 ఇంకొక విజయం వచ్చినా కూడా వాళ్ళు క్వాలిఫై అవుతారు. 2 విజయాలు వస్తే వాళ్ళు కూడా ఆ టాప్ 2 రేస్లో ఉంటారు. వీళ్ళ ముగ్గురు భవిష్యత్తు మనం మాట్లాడుకుంటే కనుక ఈ లీగ్లో అది వాళ్ళ చేతిలోనే ఉంది. కేకేఆర్ యాజ్ వి స్పీక్ ఇవాళ వాళ్ళు ముంబైతో ఆడుతున్నారు అండ్ దెన్ దే హ్యావ్ అదర్ మ్యాచెస్ ఆల్సో. వాళ్ళు ఏంటి పరిస్థితి, ఎలా ఆడబోతున్నారు ఏంటి అనేది. అండ్ లాస్ట్ వాళ్ళకి రాజస్థాన్తో కూడా ఒక మ్యాచ్ ఉంది. సో కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ అనే మ్యాచ్ మోస్ట్ ప్రాబబ్లీ ఆ టాప్ 2లో ఉండే ఒక డిసైడర్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్ విషయం కూడా అంతే. దే విల్ హ్యావ్ టు ప్లే చెన్నై, ఆ తర్వాత ఐ థింక్ దే ఆర్ ప్లేయింగ్ పంజాబ్ కింగ్స్, తర్వాత మళ్ళీ వాళ్ళు కేకేఆర్తో ఆడాలి. సో ఆర్ఆర్ అండ్ చెన్నై కింగ్స్ మ్యాచ్కి, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్కి చాలా గట్టి ప్రాధాన్యత ఉంది. దాని గురించి చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు దాన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఆర్ఆర్ అగైన్ వాళ్ళకున్న 3లో వాళ్ళు 1 గెలిచినా కూడా దే విల్ గో టు 18. నెట్ రన్ రేట్ చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళది. సో 18 దగ్గరికి వెళ్ళి ఇంకొంచెం ముందుకు వెళ్దామనే ఆలోచనలో ఉంటారు. ఈ ఇద్దరు టీంలు కూడా యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే స్టార్టింగ్ నుంచి కూడా టాప్ 1-2లోనే ఉన్నారు వాళ్ళు. కేకేఆర్ సరే లాస్ట్ 2 మ్యాచ్ల ముందు ఆర్ఆర్ని టాపులు చేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. లక్నో సూపర్ జైంట్స్ మీద అంత భారీ విజయం సాధించిన తర్వాత అండ్ ఆర్ఆర్ ఒక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత దే హ్యావ్ దర్ ఓన్ ప్రాబ్లమ్స్. బట్ ఓవరాల్గా మీరు పిక్చర్ చూసుకుంటే కనుక ఈ ఇద్దరు టీంలు టాప్ 2లో ఫినిష్ అయ్యే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. బికాస్ దే ఆర్ ఎట్ 16 అండ్ ఇద్దరికి 3 గేమ్లు ఉన్నాయి. తర్వాత మనం ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ విషయం ఏంటంటే కనుక ఒక మంచి నెట్ రన్ రేట్ ఉంది, +0.4 దాకా నెట్ రన్ రేట్ ఉంది. దాంతోపాటు 14 పాయింట్స్ దగ్గర ఉన్నారు. 14 పాయింట్స్ దగ్గర ఉన్నారు. 2 గేమ్స్ ఉన్నాయి, 2 హైదరాబాద్లో ఉన్నాయి. ఒకటి పంజాబ్ కింగ్స్తో ఉంది, ఒకటి గుజరాత్ టైటన్స్తో ఉంది. ఈ రెండిట్లో ఒకటి గెలిచినా వాళ్ళకున్న నెట్ రన్ రేట్ కారణంగా వాళ్ళు 16 అండ్ దేర్ హ్యాపీ ప్లేస్. సో వాళ్ళు క్వాలిఫై అవ్వడం అనేది ఒక విజయం చాలు వాళ్ళకి. ఎందుకు అంటే కనుక మ్యాక్సిమం 16కి రీచ్ అయ్యే టీమ్స్ ఏవి? చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జాయింట్స్ అండ్ అలాగే డీసీ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ 3 16 రీచ్ అవ్వగలరు. కానీ ఈ 3లో లక్నోకి ఢిల్లీకి ఒక మ్యాచ్ ఉంది. సో ఈ 3లో 2 మాత్రమే రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో 2 మాత్రమే ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఒకటి 14 దగ్గర ఆగిపోతుంది, ఆర్సీబీ 14 దగ్గర ఆగిపోతుంది, జీటీ 14 దగ్గర ఆగిపోతుంది, పంజాబ్ 14 దగ్గర ఆగిపోతుంది. ఇక ముంబై గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళు 14 కూడా రాని పరిస్థితిలో ఉన్నారు. సో వీళ్ళ పైన 2 టీంలు అటు వెళ్ళిపోయాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఎస్ఆర్హెచ్ విత్ దాట్ రన్ రేట్ కమింగ్ టు 16 ఈజ్ అ గ్రేట్ పాసిబిలిటీ. ఒకవేళ డీసీ కనుక జరగబోయే ఆర్సీబీ మ్యాచ్తో ఓడిపోయిందంటే వాళ్ళ ఫ్యూచర్ లుక్స్ వెరీ వెరీ బ్లీక్. వాళ్ళు ముందుకెళ్ళడం కష్టం అవుతుంది. లెఫ్ట్ ఎక్స్పెక్ట్ చెన్నై టు లూజ్ అవి చాలా కనిపిస్తాయి అక్కడ. దాని గురించి డీసీ అప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ ఎస్ఆర్హెచ్కి ఒక విక్టరీ వచ్చిందంటే వాళ్ళకున్న నెట్ రన్ రేట్తో దే ఆర్ ఆల్మోస్ట్ త్రూ. వాళ్ళు 2 గెలిచారనుకోండి, 2 గెలిస్తే ఆర్ఆర్ అండ్ కేకేఆర్కి కాస్త బెడద ఉంటుంది. టాప్ 2 పొజిషన్స్లో వాళ్ళు ఫినిష్ చేయగలరా లేరా? ఎందుకంటే విత్ 18 రన్ రేట్ ఇంకొంచెం మెరుగుపడుతుంది గెలిచిన కొద్దీ. ఎంత మెరుగుపడుతుంది అది డిపెండ్స్ ఏ స్కేల్ ఆఫ్ విక్టరీ ఉంది అనేది. అలా వచ్చి ఒకవేళ కనుక ఆర్ఆర్ ఒక గేమ్ డ్రాప్ చేసి, కేకేఆర్ ఒక గేమ్ డ్రాప్ చేసి ఫైనల్లో ఆర్ఆర్ అండ్ కేకేఆర్ మధ్య వచ్చిందంటే 18 దగ్గర ముగ్గురు ఉన్న నెట్ రన్ రేట్ ఇష్యూతో టాప్ 2 ఎవరో డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే కనుక ఇద్దరిలో ఏదో ఒక జట్టు 18కి రాకుండా 16 దగ్గర ఆగిపోయే ప్రమాదం ఉంది. లేదంటే ఇందాక అన్నట్టుగా 2 జట్లు 18కి వచ్చి ఒక జట్టు 16లోనే ఉండి ఆ 2 జట్లు టాప్కి వెళ్తాయి. సో దెర్ ఇస్ హెల్ లాట్ ఆఫ్ పాసిబిలిటీ ఈ 3 జట్ల మధ్య. టాప్ 2కి 3 జట్లు పోటీ పడుతున్నాయి. అంటే టాప్ 4లో 3 ఆల్రెడీ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు, అన్లెస్ ఎస్ఆర్హెచ్ ట్యాంక్స్ ఇట్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఉన్న టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇమ్మీడియట్గా 16 రీచ్ అయ్యే టీమ్స్ ఏవి? చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జాయింట్స్. ఈ ముగ్గురికి 16 రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ చెన్నై సూపర్ కింగ్స్ కొన్న మ్యాచ్లు 2. ఆ రెండిట్లో వాళ్ళు ఒకటి ఆర్ఆర్తో ఆడబోతున్నారు, ఒకటి ఆర్సీబీతో ఆడబోతున్నారు. ఆర్ఆర్తో చెన్నైలో ఆడుతున్నారు, ఆర్సీబీతో చిన్నస్వామిలో ఆడుతున్నారు. సో ఆర్ఆర్ని ఓడించారు అంటే కనుక నెట్ రన్ రేట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఫర్ దెమ్. మొన్న మ్యాచ్ ఓడిపోయినా కూడా నిన్న భారీ మార్జిన్తో ఓడిపోకుండా 50-60 మార్జిన్తో ఓడిపోకుండా దాన్ని 35 దాకా తీసుకొచ్చుకున్నారు. సో ఒక 15-20 రన్స్ అక్కడ సేవ్ చేసుకున్నారు. సో దానివల్ల ఏమంటే 0.3కి పడిపోకుండా ఇట్ స్టిల్ ఎట్ 0.41 4.2 దగ్గర ఉంది. సో నెట్ రన్ రేట్ బాగుంది. సో 16 అండ్ గుడ్ నెట్ రన్ రేట్. 16 వస్తే క్వాలిఫై అయిపోవడం మోస్ట్లీ, ఎందుకంటే 16 వచ్చారంటే ఇక్కడ
మీకు ఎటు తిరిగి లక్నో సూపర్ జైంట్స్ డీసీలో ఒకళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య నెట్ రన్ రేట్ చూసుకోవాలి. వాళ్ళిద్దరికన్నా బెటర్ నెట్ రన్ రేట్ అనేది సిఎస్కేకి ఉంది. సో 16కి వస్తే సిఎస్కే ఇస్ క్వాలిఫైడ్. సో సిఎస్కే భవిష్యత్తు కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోనే ఉంది. కంప్లీట్లీ వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచారంటే ఆల్ సెడ్ అండ్ డన్, లాక్ అయిపోయింది ప్లే ఆఫ్ స్పాట్. టాప్ 2 స్పాట్ చేరుకోవడం కష్టం. సో టాప్ 2 అనేది వాళ్ళు ఇంకా వదిలేసుకోవాలి. అన్లెస్ ప్రతి ఒక్కళ్ళు ఓడిపోయి నానా మిరాకిల్స్ జరిగితే కనుక ఇక టాప్ 2 స్పాట్ మీద వాళ్ళకి అంత ఫోకస్ అనేది ఉండదు. దేర్ ఫోకస్ విల్ బీ ఆన్ టు విన్ బోత్ దేర్ మ్యాచెస్. ఆర్ఆర్కి అగేన్స్ట్ గాను ఆర్సీబీకి అగేన్స్ట్. ఆర్ఆర్కి అగేన్స్ట్ ఇట్ ఇస్ దర్ లాస్ట్ హోమ్ గేమ్. హోమ్లో సిఎస్కేకి మంచి రికార్డు ఉందనే మాట్లాడుకుంటున్నాం కానీ 2 ఓడిపోయారు. సో ఇంకోటి ఓడిపోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. సో ఆర్ఆర్తో గెలిస్తే దిల్ బీ ఎట్ 14 అండ్ అప్పుడు ఆర్సీబీ అండ్ సిఎస్కే మ్యాచ్ అనేది మజాగా మారుతుంది. సో సిఎస్కేకి వాళ్ళకున్న ఇమ్మీడియట్ ఈక్వేషన్ ఇది. డీసీ విషయానికి వస్తే డీసీ ఆర్ ప్లేయింగ్ ఆర్సీబీ అండ్ దే ఆర్ ప్లేయింగ్ లక్నో సూపర్ జైంట్స్. పొటెన్షియల్ ఇద్దరిని వాళ్ళు బయటికి పంపించవచ్చు. అండ్ ఇందులో ఆర్సీబీతో ఇమ్మీడియట్గా వాళ్ళకి మ్యాచ్ ఉంది. అంతకన్నా ముందు చెన్నై ఆర్ఆర్ మ్యాచ్ కూడా ఉంది. ఆ మ్యాచ్ తాలూకు ఇంపాక్ట్ కూడా ఈ మ్యాచ్ మీద పడుతుంది. దాని గురించి ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ డీసీ ఇఫ్ దే మేనేజ్ టు విన్ ఆన్ ఆర్సీబీ ఈజ్ ఎలిమినేటెడ్. అండ్ డీసీకి ఇంకొక విక్టరీ వచ్చిందంటే కనుక దే ఆర్ ఎట్ 16 అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఒకవేళ అదే డీసీ కనుక ఆర్సీబీ చేతిలో రేపు ఓడిపోయింది అనుకోండి, ఆర్సీబీకి ఇంకొక 2 పాయింట్లు వస్తాయి. వాళ్ళు ఇంకా చెన్నై కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు రండి, మేము చూసుకుందాం, మేము కూడా 14కి వచ్చే ఎక్స్ట్రా ఛాన్స్ తీసుకుందామని. సో డీసీ భవిష్యత్తు కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నా అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ వాళ్ళు 2 స్ట్రాంగ్ కాంపిటీటర్స్తో ఆడుతూ ఉన్నారు. హు ఆర్ ఇట్ లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళతో పాటే ఉంది. వాళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది అక్కడ, ఎందుకంటే 16కి రాలేరు. సో దట్స్ అ ప్రెషర్ పాయింట్ దేర్ వాళ్ళకి. అండ్ ఆర్సీబీతో ఒక మ్యాచ్ ఓడిపోయారంటే లక్నో మీద మ్యాచ్లో ఇంకా కాస్త ఎక్స్ట్రా ప్రెషర్ అనేది యాడ్ అవుతుంది. సో డీసీ భవిష్యత్తు వాళ్ళ చేతిలోనే కొంచెం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి వాళ్ళ మీద పడుతూ ఉన్నాయి. లక్నో సూపర్ జైంట్స్ గురించి చూద్దాం. లక్నో సూపర్ జైంట్స్ భారీ లాసుల తర్వాత అది ఎమిట్ విత్ 2 లాసెస్, బిగ్ లాసెస్. దాంతో ఏమైపోయిందంటే పరిస్థితి నెట్ రన్ రేట్ అనేది చాలా గట్టి బీటింగ్ తీసుకుంది. -0.7కి వెళ్ళిపోయింది. సో -0.7 నుంచి వాళ్ళు తేరుకొని రావాలంటే కష్టం. సో 16కి వచ్చినా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్నాయి. ఎందుకు అంటే ఇఫ్ దే బీట్ లక్నో వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ని బీట్ చేసే తర్వాత వాళ్ళ లాస్ట్ గేమ్ని బీట్ చేసుకుని వాళ్ళు 16కి వచ్చారే అనుకుందాం. ఎస్ఆర్హెచ్ 16కే వెళ్ళింది అనుకుందాం. చెన్నై 16కే వచ్చింది అనుకుందాం. నెట్ రన్ రేట్ పరంగా చూసుకుంటే కనుక లక్నో సూపర్ జైంట్స్ విల్ బి అట్ లాస్. వాళ్ళకి భారీ విక్టరీలు కావాలి. మామూలు విక్టరీలు కూడా కాదు, 90 రన్ల 80 రన్ల విక్టరీలు 2 కావాలి వాళ్ళకి. సో ఆ తీరులో వాళ్ళు ముందుకు రావడం అనేది కష్టంగా ఉంది. సో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతిలో లేదు. వాళ్ళు గెలిచి 16 దాకా వచ్చి ఆల్ దే కెన్ డూ ఇస్ హోప్. సో ఆ పరిస్థితిలో ఉంటారు. అసలే సమీకరణాలు అండ్ అలాగే వాళ్ళ ఓనర్ మాట్లాడడం వీటన్నిటి గురించి ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అనేది వచ్చింది. మనం కూడా వీడియో చేసాం. ఆ వీడియోలో క్లియర్గా చెప్పా, ఓనర్కి సర్వ హక్కులు ఉన్నాయి కానీ స్టేడియం మీద చేయకూడదని చెప్పా. సర్వ హక్కులు ఉన్నాయన్న పాయింట్ చాలా మందికి నచ్చలేదు, కానీ అది నిజం. స్టేడియంలో చేయకూడదన్న మాట చాలా మంది చూడలేదు, కానీ అది చెప్పా. సో అది దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ టు దట్ ఎంటిటీ. అండ్ వాళ్ళ స్పోక్స్ పర్సన్ వచ్చి రాహులే క్యాప్టెన్ ఉంటాడు, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ద అట్మాస్ఫియర్ ఇస్ నాట్ ఆల్ గుడ్ దేర్. సో వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంది. దే ఆర్ ఛాన్సెస్ ఆఫ్ మేకింగ్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్. సిఎస్కే తర్వాత డీసీ తర్వాత లక్నోగా మారుతుంది. సో సిఎస్కే అండ్ డీసీ విల్ హ్యావ్ టు ఫ్లంక్ ఒకవేళ లక్నో సూపర్ జైంట్స్కి లక్ కలిసి రావాలి అంటే. సో ఈ టాప్ 6 జట్లలో హూ ఆర్ ఎట్ 16 ఆర్ క్యాన్ రీచ్ 16 గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో టాప్ 3లో ఎస్ఆర్హెచ్ ఇస్ అగైన్ ఇన్ సేఫర్ జోన్. 2 హోమ్ గేమ్స్ ఉన్నాయి కాబట్టి నెట్ రన్ రేట్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. ఫాలోడ్ బై సిఎస్కే, వాళ్ళు సేఫ్ జోన్లో లేరు. బట్ అగైన్ యూ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ సిఎస్కే టు డూ వెల్. ఎక్కడన్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో టఫ్ పరిస్థితి కనిపించింది, ఇక ఇంకా మ్యాచ్ గెలవాల్సిందే అనే ఆలోచన వచ్చిందంటే కనుక సిఎస్కే మోర్ ఆఫన్ దెన్ నాట్ గెలుస్తారు. అండ్ వాళ్ళు ఉంటే టాప్ 2 టాప్ 3లో ఉంటారు, లేదంటే బాటంలో ఉంటారు. మధ్యలో ఎప్పుడూ లేరు వాళ్ళు. 2012లో ఎలాంటి సందర్భమే వచ్చింది వేర్ వాళ్ళు క్వాలిఫై అవుతారా అవరా అనే డౌట్ వచ్చింది. బట్ అగైన్ లక్ వాళ్ళకి కలిసి వచ్చింది. క్వాలిఫై అవడమే కాదు, ముంబైని ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత ఇంకేదో టీంని కూడా ఎలిమినేట్ చేశారు. అండ్ దెన్ దే వెంట్ టు ఫైనల్స్లో ఓడిపోయారు, అది వేరే విషయం 2012. సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ మళ్ళీ పునరావృతం అవుతుందా అనేది చూసుకోవాలి. అగైన్ డీసీఎల్ లక్నో గురించి మాట్లాడి అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ చాయిస్ అండ్ అవకాశం స్ట్రాంగ్గా ఉన్న టీమ్ ఇస్ ఆర్సీబీ. ఎందుకు ఆర్సీబీ స్ట్రాంగ్ అవకాశం ఉంది అంటే లాస్ట్ 4 మ్యాచెస్ వాళ్ళు గెలిచిన విధానం అండ్ వాళ్ళు అలాగే నెట్ రన్ రేట్ని కూడా వాళ్ళ వైపు పెట్టుకున్న తీరు, ఇది వాళ్ళకి చాలా అత్యద్భుతమైన హెల్ప్ అనేది అందిస్తుంది. పంజాబ్ కింగ్స్తో వాళ్ళు సాధించిన విక్టరీ, అంతకుముందు గుజరాత్ వాళ్ళు సాధించిన 2 విక్టరీలు, ఎస్ఆర్హెచ్ మీద సాధించిన 2 విక్టరీలు, దే హ్యావ్ బీన్ ఆఫ్ గ్రేట్ మార్జిన్స్. భారీ లాసుల తర్వాత వాటిని కవర్ చేసుకుంటూ +0.22 దాకా నెట్ రన్ రేట్ని తీసుకొచ్చారు. సో ఇఫ్ దే కెన్ గో టు 14, వాళ్ళు 14 దాకా వెళ్ళారు అంటే డీసీని 14 దగ్గర ఆపేస్తారు, సిఎస్కేని 14 దగ్గర ఆపేస్తారు.
అండ్ లక్నో సూపర్ జైంట్స్ ఒక మ్యాచ్ ఓడిపోవాలని కోరుకుంటారు. ఒక మ్యాచ్ ఓడిపోయిందంటే డీసీ, ఆర్సీబీ, సిఎస్కే, లక్నో అందరూ 14 పాయింట్ల మీద ఉంటారు. అందరూ 14 పాయింట్ల మీద ఉన్నారు అంటే కనుక అందులో నెట్ రన్ రేట్ విల్ బికమ్ హ్యూజ్ థింగ్. సో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిందంటే ఎంతవరకు పాయింట్లు డ్రాప్ చేస్తుంది అనేది చూడాలి. చెన్నై సూపర్ కింగ్స్ మీద వీళ్ళు పెద్ద నెట్ రన్ రేట్ సాధించగలరా చూడాలి. సో ఇట్ విల్ బీ బిట్వీన్ చెన్నై అండ్ ఆర్సీబీ అటువంటి సమయాల్లో. సో చెన్నై ఆర్సీబీ మ్యాచ్ అనేది చిన్నస్వామిలో జరగబోయే మ్యాచ్. ఇట్ హ్యాస్ ఫుల్ పొటెన్షియల్ టు బీ అ నాకౌట్ మ్యాచ్. ఫుల్ పొటెన్షియల్ ఉందని. సో అది ఆ మ్యాచ్ తాలూకు ఇంపాక్ట్ అనేది అంతే స్ట్రాంగ్. ఎందుకంటే ఆ తర్వాత మ్యాచ్ మీరు చూసుకుంటే ఇట్ ఈస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్, వేరే వాళ్ళు ముందుకెళ్తారా లేదా వెనక్కి వస్తారా అనేది తెలుస్తోంది. అండ్ ఆ తర్వాత టాప్ స్పాట్ కొట్టుకునే మ్యాచ్. సో ఈ మ్యాచ్ అనేది చాలా కీలకంగా మారబోయే మ్యాచ్. ఫర్ దాట్ అది జరగాలి అంటే వాళ్ళు డీసీ మీద విజయం సాధించాలి. సో డీసీ ఆర్సీబీ మ్యాచ్ అనేది క్రిటికల్గా మారబోయే మ్యాచ్. చెన్నై ఆర్సీబీ మ్యాచ్ మీద ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ అనేది అలాగే ఉండాలన్నా, డబల్ అవ్వాలన్నా, పెరగాలన్నా వాళ్ళు వీళ్ళని ఓడించాలి. అందుకే డీసీ ఇక్కడ ఆర్సీబీకి స్పాయిల్ స్పోర్ట్ అయిందా, ఆర్సీబీ ఇస్ గాన్ కేస్, వాళ్ళు ప్లే ఆఫ్స్ అవకాశాలన్నీ వెళ్ళిపోతే పక్కకి వెళ్ళిపోతే అప్పుడు డీసీ ఎల్ఎస్జీ మ్యాచ్ అనేది కీలకంగా మారుతుంది. అప్పుడు ఓన్లీ ఆర్సీబీ కెన్ జస్ట్ బి అ స్పాయిల్ స్పోర్ట్ ప్రాబబ్లీ చెన్నై సూపర్ కింగ్స్కి, బట్ అది నాకౌట్గా మాత్రం మారదా మ్యాచ్. అందుకే రేపు జరగబోయే డీసీ ఆర్సీబీ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 6 టీమ్స్ గురించి మాట్లాడడం, 7 టీమ్ విచ్ కెన్ మేక్ ఎన్ ఎంట్రీ అనేది కూడా మాట్లాడుకున్నాం. గుజరాత్ ఇట్ లుక్స్ టఫ్, వాళ్ళకి మ్యాథమెటికల్లీ దెర్ ఇస్ అ ఛాన్స్, కాదనట్లేదు. బట్ ఇట్ లుక్స్ వెరీ టఫ్ ఫర్ దెమ్. వాళ్ళు నెట్ రన్ రేట్ చూశారు కదా ఎటువంటి పరిస్థితిలో ఉందనేది. సో వాళ్ళకి 14 వచ్చినా కూడా అట్లాంటి నెట్ రన్ రేట్తో వాళ్ళు ఆడడం గెలవడం ఇస్ వెరీ వెరీ టఫ్. అన్ని సమీకరణాలు కుదరాలి అంటే కనుక నెక్స్ట్ సీజన్ ఆడుకోవాల్సిందే వాళ్ళు. ఈ సీజన్లో చాలా కష్టంగా కనిపిస్తుంది. ఎస్ ఫనీ థింగ్స్ హావ్ హ్యాపెండ్, కాదనట్లేదు. వాళ్ళకన్నా బెటర్ టీమ్స్ని వాళ్ళు ఓడించారు. ముంబైని ఓడించారు, ఎస్ఆర్హెచ్ని ఓడించారు, సిఎస్కేని ఓడించారు. దే డిడ్ దట్. ఆర్ఆర్ని ఓడించారు. వాళ్ళు చేయలేదని కాదు, కాకపోతే వాళ్ళ నెట్ రన్ రేట్ అనేది ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. వాళ్ళకున్న మ్యాచ్లు కూడా కష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇట్స్ ఆల్వేస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ అ పర్ఫెక్ట్ గేమ్. సిఎస్కేతో వచ్చిన పర్ఫెక్ట్ గేమ్ అనేది మళ్ళీ వాళ్ళకి రాకపోవచ్చు. సో దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. పంజాబ్కి సేమ్ స్టోరీ. సిఎస్కే మీద మ్యాచ్ గెలిచి ఉండాల్సింది వాళ్ళు. దే లాస్ట్ ద మ్యాచ్ దేర్, అక్కడ కోల్పోయారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఆర్సీబీతో మ్యాచ్ కోల్పోయారు. సో దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్. వాళ్ళకి వచ్చే ఛాన్సు లేదు, వాళ్ళు రాగలరు అనేది లేదు. దిస్ సీజన్ ఈస్ గాన్ ఫర్ దెమ్. సో వాళ్ళు ఎగిరిపోయారు. ముంబై ఇండియన్స్ ముందే ఎగిరిపోయారు. సో ముంబై ఇండియన్స్ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ వాట్ దే కెన్ డూ, పంజాబ్ కానీ, ముంబై ఇండియన్స్ కానీ, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ జీటీ కానీ, జీటీ అండ్ పంజాబ్ ఎస్ఆర్హెచ్తో ఆడాలి. మాతో పాటు మీరు కూడా వచ్చేయడం తీసుకెళ్లే ప్రమాదం ఉంది. వాళ్ళు ఆ పని చేయగలరు. అండ్ అలాగే ఎంఐ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు కేకేఆర్తో ఆడాలి. దే కెన్ ఆల్సో సే వచ్చే డబ్బా ఏం ఆడతారు, వచ్చేది పక్క వచ్చిన వాళ్ళు మాట్లాడచ్చు. సో వాళ్ళు దే ఆర్ పర్ఫెక్ట్ స్పాయిలర్ జోన్ టీమ్స్. ముందుకు వెళ్ళే వాళ్ళని వెళ్లకుండా వెనక్కి లాగడం. సో కేకేఆర్ని కాస్త వెనక్కి లాగారంటే సెకండ్ స్పాట్ రాకుండా థర్డ్ స్పాట్కి వచ్చారంటే వాళ్ళు ఎలిమినేటర్ ఆడుకోవాలి. సో అలాంటి పనులు ఎంఐ చేయగలదు, అలాంటి పనులు జీటీ చేయగలదు, పీవీకేఎస్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ 2 జట్లు ఎస్ఆర్హెచ్తో ఆడుతుంది. సో ఆ ఒక ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా మనం మార్కీ క్లాషెస్ ఏమున్నాయి నెక్స్ట్ వీక్లో మాట్లాడుకుంటే కనుక ఇమ్మీడియట్గా కనిపించే సిఎస్కేఆర్ఆర్ అండ్ ఆర్సీబీ డీసీ. ఆ తర్వాత డీసీఎల్ఎస్జీ ఒక మ్యాచ్ ఉంది. అండ్ దెన్ సిఎస్కే ఆర్సీబీ ఒక మ్యాచ్ ఉంది. అండ్ టు మేక్ మ్యాటర్స్ మోర్ ఇంట్రెస్టింగ్, ఒకవేళ కనుక ఎస్ఆర్హెచ్ 2ట్లో ఓడిపోయిందంటే లాస్ట్ మ్యాచ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. బట్ సీయింగ్ ఎస్ఆర్హెచ్ ఇన్ ఉప్పల్ అది కొంచెం అయ్యే పాసిబిలిటీ తక్కువగానే కనిపిస్తుంది. సో ఇక్కడ ఫైనల్ 4లో 3 టీంలు యూ కెన్ కంప్లీట్లీ గివ్ ఎ లాకిన్. అండ్ ఇంకొక టీం ఇట్ ఈస్ బిట్వీన్ చెన్నై, డీసీ, ఎల్ఎస్జీ, ఆర్సీబీ. బట్ యాజ్ ఆఫ్ నో, యాజ్ థింగ్స్ స్టాండ్, చెన్నై హ్యాస్ అ బెటర్ ఛాన్స్. నెట్ రన్ రేట్ పరంగా చూసుకున్నా వాళ్ళు ఒక హోమ్ గేమ్, ఒక అవే గేమ్ ఉంది అగేన్స్ట్ 2 ఆఫ్ ది టీమ్స్. వాళ్ళకి మంచి రికార్డ్ ఉంది. సో అవన్నీ కూడా పిక్చర్లోకి రావచ్చు. టఫ్ సిచ్యువేషన్స్ వాళ్ళు బాగా ఆడతారు కాబట్టి వాళ్ళకి కాస్త ఎక్కువ ఛాన్స్ ఉంది. బట్ వాళ్ళు ఒక్క గేమ్ ఓడిపోయినా ఆర్సీబీ విల్ కమ్ ఇన్ టు ద ఫోర్, ప్రొవైడెడ్ వాళ్ళు డీసీని ఓడిస్తే. అందుకే ఈ సండే మ్యాచ్ అనేది చాలా చాలా మంచి మ్యాచ్గా ఉండబోతోంది. అండ్ ఈ ఐపీఎల్కి ఫినిష్ అనేది అద్భుతమైన లెవెల్లో రాబోతోంది. లీగ్ దశ ఫినిషింగ్ అనేది ఎప్పుడు కూడా ఐపీఎల్ చాలా అద్భుతంగా చేసుకుంటూ వచ్చింది. లాస్ట్ మ్యాచ్ దాకా కూడా టాప్ 4 అనేది తెలియకుండా, లేదా టాప్ 4 తెలిసిన వాళ్ళ పొజిషన్స్ తెలియకుండా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ వీక్ కూడా అలాగే వెళ్తోంది. అండ్ లెట్ us see how things go. మీరేమనుకుంటున్నారో, మీ టాప్ 4 ఎవరు అనేది